అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి జూలై 2వ తేదీన బుధవారం నాడు వీరి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామండి. వృషభ రాశి వారు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చాలా మందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదా. ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, ఇలా మీకేదైనా సమస్య ఉంటే శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం గురువుగారు చక్కగా మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా సరైనటువంటి మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. 9043637512 సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్. ఇక ఇప్పుడు వృషభ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వృషభ రాశి వారి యొక్క మనస్తత్వం గురించి ముందుగా తెలుసుకుందాం. జీవితంలో ఏదైనా సాధించాలనేటటువంటి గొప్ప సంకల్పం కూడా వీరికి నిండుగా ఉంటుంది. దానికోసం వీరు ఎంతో కష్టపడతారు. అలాగే వీరు కొందరిని నమ్మడం వల్ల మోసపోతూ ఉంటారు. అయినా కూడా వీరికి మంచి జీవితం ఉంటుంది. ఇక అలాగే ఈ రాశి వారు ఏంటంటే ఎప్పుడూ కూడా ఏదో ఒక కొత్త ఆలోచనలతో మంచి పనులను చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. అలాగే ఏ పని చేసినా కూడా మంచి లాభాలు వస్తూ ఉంటాయి. వీరికి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ రాశి వారికి ఏమిటి అంటే ఏదైనా కానీ అంటే ఒక కొత్త పనిని ప్రారంభిస్తే తప్పకుండా ఆ పనిలో విజయాన్ని కూడా సాధిస్తారు. అలాగే ఇప్పటి వరకు వీరికి గతంతో పోల్చుకుంటే ఎన్నో కష్టాలు, బాధలను అనుభవించిన వారు కూడా ఈ రాశి వారిలో చాలా ఎక్కువగా ఉన్నారు. అలాగే వీరికి ఆవేశం కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఆవేశం వచ్చినప్పటికీ కూడా ఆ ఆవేశాన్ని కొంచెం నిగ్రహించుకునేటటువంటి ధైర్యం కూడా వీరికి ఉంటుంది. అలాగే వీరి ఆవేశం వల్ల ఒక్కోసారి దైవాన్ని కూడా నిందిస్తారు. అసలు దైవం అనేదే లేదు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని చెప్పి బాధపడుతూ ఉంటారు. కానీ ఆ దైవం ఎప్పుడూ కూడా వీరికి తోడుగా ఉంటుంది. వీరిని ఎప్పుడూ కూడా కాపాడుతూ రక్షిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు వీరు ఎన్నో సమస్యల నుండి అలాగే ఎన్నో సమాధానాల నుండి కూడా బయటపడినటువంటి దాఖలాలు లేకపోలేదు. అలాగే ఎన్నో ప్రమాదాల నుండి కూడా బయటపడ్డారు. ఇక ఈ రాశి వారికి పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ పని పట్టుదలతో చేసినా కానీ దాన్ని చాలా చక్కగా సమగ్రవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ బరువు బాధ్యతలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ రాశి వారికి ఏంటంటే ఒక దేవత వల్ల ఒక అద్భుతమైనటువంటి అదృష్టం అనేది కనపడుతుందండి. ఆ దేవత మీ జీవితంలో ఎన్నో అద్భుతాలను కూడా కురిపించబోతుంది. అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చేలా చేస్తుంది. ఇక మీరు ఊహించినటువంటి ధనలాభాలు కూడా మీకు కలుగుతాయని చెప్పుకోవాలి. కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీకు లభిస్తుంది. అలాగే మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. ఇక ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. గతంలో పెట్టినటువంటి ఏదైనా పెట్టుబడుల నుండి కూడా మీకు మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మీ కుటుంబంలో మీ వల్ల అందరూ కూడా సంతోషంగా ఉంటారు. అలాగే ఒక దేవత వల్ల మీరు చాలా ఆనందంగా ఉంటారు, అదృష్టాన్ని పొందబోతున్నారని చెప్పుకున్నాం కదా. ఆ దేవత ఎవరో తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. మరి ఇంతకీ ఆ దేవత ఎవరు? మీపై ఆ దేవత కరుణాకటాక్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? మరి మీరు చేయవలసినటువంటి పనులు ఏమిటి? ఆ దేవత ఎవరనేది తెలుసుకొని మీరు ఆమెకు ఆచరించవలసినటువంటి నియమాలు ఇవన్నీ కూడా తెలుసుకోనండి. ఎందుకంటే ఒక దైవశక్తి అనేది ఈ పలానా రాశి వారిపై ఆమె యొక్క కరుణాకటాక్షాలను కురిపిస్తుంది అంటే మనం కూడా ఆమెను తెలుసుకున్న తర్వాత ఊరికే ఉండడం అంత మంచిది కాదు కదా. మనం కూడా చిన్న అంటే దీపం పెట్టడమో, లేదంటే ఆమె నామస్మరణ చేసుకోవడమో, లేదంటే ఇంట్లో వీలుంటే పూజ చేసుకోవడమో, దీపధూప నైవేద్యాలను సమర్పించడమో, ఇటువంటివన్నీ కూడా చేయడం వలన ఏంటంటే మనకు ఆ దేవి యొక్క అనుగ్రహం లేదంటే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మరింత ఎక్కువగా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి తెలిసిన తర్వాత కూడా పట్టి పట్టనట్లు ఉండటం వలన మనకేంటంటే వచ్చేటటువంటి మంచి అవకాశాలు కానీ అదృష్టం కానీ మనం విడుచుకున్న వాళ్ళం అవుతాం. అదే ముందుగా మనకి ఏదైనా ఒక దైవం యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంది అని చెప్పి తెలుసుకున్నప్పుడు, లేదంటే ఎవరో ఒకరి ద్వారా తెలిసినప్పుడు మనం ఏంటంటే మనం పెద్ద హంగు ఆర్భాటాలతో పూజలు చేయవలసినటువంటి అవసరం ఏమీ లేదండి. చక్కగా ఏంటంటే మనకు ఉన్నంతలోనే మనం ఏదో ఒకటి దైవనామ ఆ స్మరణ చేసుకోవడం, లేదంటే ఉన్నంతలోనే మనం చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోవడం, దీపం పెట్టుకోవడం చాలా అద్భుతంగా మనకు ఒక మంచి లాభాలను తెచ్చిపెట్టే విధంగా మన జీవితం మారిపోతుంది. మనకు వచ్చేటటువంటి ఆటంకాలు కూడా తొలగిపోతాయి. అయితే మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు కొంచెం అనుకూలంగాను కొంచెం ప్రతికూలంగా ఉందనే చెప్పుకోవచ్చు. విద్యారంగానికి సంబంధించిన వారికి చాలా అద్భుతంగా ఉంటుంది రేపటి రోజున. అలాగే వైద్యపరంగా, వ్యాపార పరంగా కూడా చాలా మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే సాంకేతిక రంగాల వారికి కూడా, కళాత్మక సాంకేతిక రంగాల వారికి కూడా రేపటి రోజున మంచి పాజిటివ్ రిజల్ట్స్ అయితే కనిపిస్తున్నాయండి. అలాగే రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు అనుకున్నటువంటి పనులు సక్రమంగా సజావుగా సాగేలాగా మీరు మీ పనిలో డిపెండ్ అయి ఉంటారు. అలాగే సకాలంలో మీరు
రేపటి రోజున మీ పనిని పూర్తి చేస్తారు. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పనిపై కూడా శ్రద్ధ పెట్టి చక్కగా రేపటి రోజున ఆ పెండింగ్లో ఉన్నటువంటి పనిని కూడా సకాలంలో పూర్తి చేస్తారనే చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబ పరంగా ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ పరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య కూడా రేపటి రోజున మీకు ఒక మంచి ఏదో ఒక విధంగా మంచి లాభాలు రావడం వల్ల కాస్తైనా మీరు రిలాక్స్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. అలాగే మీలో ఉన్నటువంటి ఒత్తిడిని అధికంగా ఎక్కువగా పెంచుకునేందుకు ఆలోచనలు మీకు ఎక్కువగా అంటే మిమ్మల్ని పాడు చేసే విధంగా కొన్ని ఆలోచనలు అయితే మీకు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ఆలోచనలు పక్కన పెట్టి మనసును కొంచెం నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకునేందుకు యోగా లాంటివి చేసుకోవడం, లేదంటే ఇంట్లో దీపారాధన చేసుకోవడం, దైవనామస్మరణ చేసుకోవడం, మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం, ఇటువంటివన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. కాబట్టి ఎక్కువగా ఏ పనైనా కానివ్వండి, మనకు జరిగింది జరగలేదు అనవసరం. మనకి ఏదైనా కానీ రాసిపెట్టి ఉంటే మన వరకు వచ్చేస్తుంది. కాబట్టి మనం ఎక్కువగా ఆలోచించడం వల్ల మనకి ఏది కూడా అయ్యో ఇది అవ్వలేదని చెప్పి ఎక్కువగా నిరాశకు గురవుతూ ఉన్నాం అనుకోండి, దానివల్ల మన అనారోగ్యం కూడా పాడైపోవడమే కాకుండా మనకు అదే ధ్యాస మీద ఉండడం వల్ల మన ఆలోచనలన్నీ కూడా పూర్తిగా మారిపోతాయి. కాబట్టి మనం ఎంత కంట్రోల్గా మన ఆలోచనలు అనేవి పెట్టుకోగలిగితే మనకు మనశ్శాంతి కూడా అప్పుడే ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ పనిని పక్కన పెట్టేసి ఆ పని ఎందుకు జరగడం లేదా అని చెప్పేసి దాని మీద ఏకాగ్రత చూపించండి, కానీ అనవసరంగా ఆలోచనలు చేసుకోకండి. ఈరోజు అవ్వలేదని అనుకుంటే అవ్వదండి. ఏదైనా కానీ చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే ఏదో ఒక రోజు, ఈ రోజే కాకపోయినా కొంచెం ఆలస్యమైన మంచి గమ్యానికైతే భగవంతుడు మనను దారి చూపిస్తాడనమాట. ఏ కష్టం కూడా ఈ భూమి మీద మనం చేసినటువంటి కష్టం కానీ మంచి పని కానీ వృధాగా పోదనమాట. కాబట్టి మనం ఏదైనా ఒక మంచి పని చేసినా అది మరలా తిరిగి మనం ఏదో ఒక విధంగా ప్రతిఫలం అనేది మనకు తప్పకుండా ఇస్తుంది. అంతేవిధంగా ఏదైనా చెడు కర్మ చేసినా కూడా అంతేనండి. ఎందుకంటే పూర్వజన్మ కొన్ని చెడు కర్మలు తెలిసి తెలియనటువంటి పాప పుణ్యాలు ఇటువంటివన్నీ కూడా మనం ఈ జన్మలో అనుభవించడం, కొన్ని తారసపడటం జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఏంటంటే మనం ఇప్పుడు ఏంటంటే అంతా మారిపోయింది. ఈ జన్మలో అనుభవించవలసినటువంటి పాప పుణ్యాలన్నీ కూడా మనం ఈ జన్మలోనే అనుభవిస్తూ ఉన్నాం. చాలా వరకు చూసుకున్నట్లయితే ఏ కష్టానికి అంటే మనం ఒకరి కష్టం తలపెడితే ఆ కష్టం మనకి ఏదో ఒక విధంగా ఆటోమేటిక్గా ఎదురుపడటం, లేదా మంచి చేస్తే మంచి జరగడం, ఇటువంటివి అన్నమాట. కాబట్టి రేపటి రోజున మీరు చేసినటువంటి మంచి పనులు ఉంటాయి కదా, ఏదో ఒక సందర్భంలో మీరు ఎవరో ఒకరికి సహాయం చేయడమో, లేదంటే మాట సహాయం కానీ ఇట్లా ఏదో ఒక విధంగా చేసినటువంటి సహాయం మిమ్మల్ని వెతుక్కుంటూ మీకు ఏదో ఒక విధంగా ఉపయోగపడే విధంగా అయితే ఒక మంచి సహాయం అయితే ఏదో ఒక వ్యక్తి ద్వారా మీకు అందేలాగా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మీ మీద ఒక దైవం యొక్క అనుగ్రహం అని చెప్పాం కాబట్టి దుర్గాదేవి యొక్క అనుగ్రహం అనేది రాశి వారిపై కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి దుర్గాదేవి ఆరాధన చేసుకోండి, అలాగే దుర్గాదేవి నామస్మరణ చేసుకోండి. అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి అమావాస్య పౌర్ణమి రోజుల్లో కానీ, లేదంటే ఈ యొక్క మంగళవారం, ఆదివారం ఇటువంటి రోజుల్లో కూడా అమ్మవారికి సంబంధించి చక్కగా పూజ చేసుకోండి. ఇంట్లో నిమ్మకాయల మాల అమ్మవారికి సమర్పించడం, గుళ్ళో అయినా సరే అమ్మవారికి సమర్పించడం, లేదంటే వడి బియ్యాన్ని అమ్మవారికి మీ పేరు మీద అమ్మవారికి ఇవ్వడం, ఇటువంటివి చేయడం వల్ల కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీపై సంపూర్ణంగా ఉంటుంది. అంతేకాకుండా ఆ అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు ఇటువంటివి కూడా చదువుకోండి. దేవి ఖడ్గమాల స్తోత్రం పఠించండి. మీ మనసు కాకుండా మీరు ఎంత ప్రశాంతంగా ఉంటారో, మీ పనులు ఎంత ప్రశాంతంగా సాగుతాయో మీరు చూసి ఆశ్చర్యపోతారనమాట. నిజంగా మనం ఏర్పరచుకునేటటువంటి నమ్మకం అంత బలంగా ఉంటుందండి. ఒక మనిషి మీద ఏర్పరచుకునేటటువంటి నమ్మకం కంటే కూడా భగవంతుడి మీద మనం ఏర్పరచుకునేటటువంటి నమ్మకం అనేది మనకు ఎక్కువ రేట్లు అనేది, మనకు లాభాలు కానీ, లేదంటే మన మనసు కానీ, లేదంటే మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క భగవంతుడు ఇచ్చినటువంటి సమయం కానీ ఏది వృధా కాకుండా మనం చేసేటటువంటి ప్రతి పనిని కూడా దైవం పాదాల వద్ద ఉంచేసి మన పనిని మనం ధర్మబద్ధంగా ఏ రోజైతే మనం చేసుకుంటామో అప్పుడు మనకు వచ్చేటటువంటి అవకాశాలన్నీ కూడా అంతే చక్కగా ఉంటాయన్నమాట. ఈరోజు ఒక అవకాశం వచ్చింది, పోతే పోనివ్వండి, తర్వాత మంచి అవకాశాలు భగవంతుడు సృష్టించి మరి మన కోసం ఇస్తాడు. ఎందుకంటే మనం చేసేటటువంటి పనులు మంచివయ్యి మనం ధర్మ మార్గంలో నడుచుకుంటూ ఉన్నప్పుడు భగవంతుడి యొక్క సహకారం ప్రతి ఒక్కరికి లభిస్తుంది. కాబట్టి ఈ విధంగా అయితే రేపటి రోజున మీకు అన్నీ కూడా అనుకూలంగా కనిపిస్తున్నాయి. కొంతమేర ప్రతికూలంగా అంటే ఇంట్లో కుటుంబ పరంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. కానీ కొంచెం చిన్నపాటి అనారోగ్య సమస్యలకు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ అనారోగ్యం దెబ్బతినడం కానీ, లేదంటే ఏదైనా మీకు ప్రయాణాల్లో కొంచెం అవకతవకలు, కొంచెం చిన్న అంటే ఏదైనా మీరు తెలుసుకోకుండా, ఎదుటి వ్యక్తులను తెలుసుకోకుండా మీరు ప్రయాణం సాగించేటప్పుడు అనవసరంగా ఆలోచనలకు గురి కావడం కానీ ఇటువంటివి జరగకుండా చూసుకోండి. ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే మధ్యవర్తిత్వం వల్ల కూడా, మధ్యవర్తిత్వం అంటే షూరిటీ సంతకాలు కానీ ఎవరికైనా మధ్యవర్తిత్వంగా ఉండి డబ్బులు ఇచ్చేసేటువంటి సిచ్యువేషన్స్ మీ మీదకు తెచ్చుకోకండి. ఇటువంటి వాటిల్లో కూడా ఇరుక్కొని మీకు అనవసరంగా తలనొప్పులు మీకు మీరే తెచ్చుకోకండి. నమ్మండి జనాలను, కానీ మరి అతిగా విపరీతంగా నమ్మేసి వారికి లేనిపోని షూరిటీ సంతకాలు పెట్టడం, మధ్యవర్తిత్వ హామీలు ఇవ్వడం ఇటువంటివి మానుకోండి. అలాగే ఎవరికైనా పేదవారికి సహాయం చేస్తారు, అంతవరకు మంచిదే. కానీ ఎవరో ముక్కు తెలియని వారికి కూడా మీకు ఎంతవరకు తెలిసి అంతవరకు ఉన్నట్లుగా ఉండండి. కానీ అందరు కూడా మా వాళ్ళని చెప్పి పూసుకోకండి. ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి తప్పకుండా తెలుసుకోండి.
ఇక రేపటి రోజున మీరు బయటకు వెళ్ళే ముందు ఒక చిన్న బెల్లం ముక్కనైనా సరే నోట్లో వేసుకోండి. అలాగే మీ మనసుకు రేపటి రోజున ప్రశాంతంగా ఉండాలని చెప్పి దైవానికి సంకల్పం చేసుకోండి. మరి తెలుసుకున్నారు కదా వృషభ రాశి వారు. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.